వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మిస్ వియవర్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం భరద్వాజ్ నమస్తే గారు. అండి. యాహ్! ఎలా ఉన్నారండి? బావున్నానండి. భరద్వాజ్ గారు, యాహ్! ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న పిల్ల నుంచి హ్మ్. పెద్దవాళ్ళ వరకు ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారంటే పింపుల్స్. హ్మ్. మగవాళ్ళలోని అలాగే ఆడవాళ్ళలోని ఇద్దరిలో సమానంగా వచ్చేసాయి. రైట్. అసలు ఈ పింపుల్స్ అసలు ఎందుకొస్తాయి? కారణాలేంటి? రాకుండా ఉండాలంటే ఏం యాహ్! చేయాలి? యాహ్! మీరు అడిగిన క్వెషన్ చాలా మంచి క్వెషన్ అండి. ఫస్ట్ మనము చాలామంది అడిగేదేంటంటే పింపుల్స్ వస్తున్నాయి. ఎలా తగ్గించుకోవాలి? ఎలా తగ్గించుకోవాలి? అని అడుగుతారు. యెస్ డాక్టర్ గారు. యాహ్! మీరు చెప్పాలి అంతకంటే ఈరోజు. అంతకంటే ఇంపార్టెంట్ మీరు అడిగిన క్వెషన్. అసలు ఎందుకొస్తాయి? హ్మ్. మనకెందుకొస్తాయో అర్థమవుతే సొల్యూషన్ అనేది చాలా ఈజీ. యెస్, సో, యూ ఆర్ ఫస్ట్ రైట్. మనం కాన్సంట్రేట్ చేయాలి. అసలు పింపుల్ అంటే ఏంది? ఎందుకొస్తుంది? హ్మ్. అది తెలిస్తే ట్రీట్మెంట్ అనేది అసలు డాక్టర్ కూడా అవసరం లేదు దానికి. అంత ఈజీగా ఉంటుంది. సో, పింపుల్ అంటే ఏంటంటే, మనకు స్కిన్‌లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. హ్మ్. మనకు స్కిన్‌లో హెయిర్ ఉంటుంది. హెయిర్ గూడా మన స్కిన్‌లో ఒక పార్ట్. యెస్. రైట్? హెయిర్‌లో మన స్కిన్‌లో మజిల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకేదైనా చల్లగా వచ్చినప్పుడు వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుంటాయి. ఎందుకు? లోపల ఒక చిన్న మజిల్ ఉంటుంది. ప్రతి ఒక్క హెయిర్‌కి అంటుకొని. అది కాంట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో హెయిర్ అనేది నిక్కబొడుచుకుంటుందనమాట. అదే విధంగా మనకు స్కిన్‌లో స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకు టెంపరేచర్ బాగా పెరిగిపోతుందో దాంట్లోంచి స్వెట్ బయటకొచ్చి, అది ఆవిరి కావడం వల్ల మన బాడీ టెంపరేచర్‌ని కూల్ చేస్తుంది. ఇంకో రకమైన గ్లాండ్స్ ఉంటాయి. దాన్నేమంటామంటే సబేషియస్ గ్లాండ్స్ అంటామనమాట. ఈ సబేషియస్ గ్లాండ్స్ పింపుల్‌లో చాలా ఇంపార్టెంట్. సబేషియస్ గ్లాండ్ అంటే ఏం లేదు. ఒక చిన్న ద్రాక్ష గుత్తిలాగుంటుంది. చాలా కనపడదు. మైక్రోస్కోపిక్‌గా ఉంటుంది. మన స్కిన్‌లో ఉంటుంది. దాంట్లో నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే మనం సీబమ్ అంటాం. కొంతమందికి చూసారా ఆయిలీ స్కిన్ ఉంటుంది. అదంతా ఏంటంటే సీబమ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది. వాళ్ళకి సీబమ్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. నార్మల్ స్కిన్ అంటే ఎంత కావాలంటే అంత ప్రొడ్యూస్ అవుతుందనమాట. సో, బేసిక్‌గా ఈ గ్లాండ్‌ని మనము సబేషియస్ గ్లాండ్ అంటాం. ఈ సబేషియస్ గ్లాండ్ సెక్రీట్ చేసే పదార్థాన్ని ఆయిల్‌నే సీబమ్ అంటామనమాట. ఈ సీబమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమేం పనులు చేస్తుందంటే సీబమ్ అనేది మనకు ఒక స్కిన్ పైన ఒక కోట్ లాగా పనిచేస్తుంది. బయట నుంచి వచ్చే వైరస్ గానీ, బాక్టీరియా గానీ, పొల్యూషన్ గానీ మన బాడీలోకి ఎంటర్ కాకుండా ఆ కోటింగ్ కాపాడుతుంది. అంతేకాకుండా దీంట్లో చాలా మైక్రోబియల్ ప్రాపర్టీస్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్, సో, బాక్టీరియాని చంపడము ఇవన్నీ చేస్తూ ఉంటుందనమాట. అంతేకాకుండా స్కిన్ డ్యామేజ్ కాకుండా, స్కిన్ డ్రై కాకుండా కాపాడడము. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తుందంటే ఇది మెయిన్‌గా మనకు ఆహ్, డ్రై డ్రై అవ్వడమే గాకుండా స్కిన్ మనకు ఒక్కొక్కసారి కొన్ని వాటర్ రెసిస్టెంట్ లాగా మనకు స్కిన్ పైన వాటర్ పడితే లోపలికెళ్ళిపోతుంది. సో, అట్లా వాటర్ పడకుండా ఒక వాటర్ రెసిస్టెంట్ లాగా గూడా మనకు ఆ కోటింగ్ పనిచేస్తుందనమాట. ఈ సీబమ్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ సీబమ్ ఎలా వస్తుందంటే మన స్కిన్‌లో ఒక చిన్న గ్లాండ్ లాగా ద్రాక్ష గుత్తులు ఎలా ఉంటాయి అలా ఉంటాయన్నమాట. దాంట్లోంచి ఒక చిన్న పైపు మన స్కిన్ పైకి ఓపెన్ అవుతుంది. కింద ఈ గ్లాండ్స్‌లో ప్రొడ్యూస్ అయిన సీబము ఆ చిన్న పైపు నుంచి మన స్కిన్ పైకొచ్చి స్ప్రెడ్ అవుతుందనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం చేసే పనుల వల్ల ఏదైతే చిన్న డక్ట్ ఉందో, పైప్ ఉందో ఆ పైప్ మూసుకొని పోతుంది. ఎప్పుడైతే ఆ పైప్ క్లోజ్ అయిపోతుందో కింద సీబమ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. పైన మూసుకొని పోయింది. అంటే అక్కడే అక్యుములేట్ అయిపోతుందనమాట. ఓకే. దీన్నే మనము పింపుల్స్ అంటాం. మనం ఇప్పుడు కాజెస్ చూసాం. అసలెందుకు పింపుల్స్ వస్తున్నాయి? మన అడ్వర్టైజ్‌మెంట్‌లు చూడండి ఎలా ఉంటాయి. లిరిల్ సోప్ అడ్వర్టైజ్‌మెంట్ మంచి స్మెల్ ఒస్తుంది అంటాడాయన. సో, మన పాత కాలంలో మన పూర్వీకులు ఎప్పుడూ ఇట్లాంటి సోపులు వాడలేదు. మన స్కిన్ అంతా ఓపెన్‌గా ఉండేదనమాట. అప్పుడు బాగా దాంట్లో వచ్చిన సీబమ్ అంతా బయటకొచ్చేది. ఎప్పుడైతే మీరు సోప్ వాడతారో, ఆ చిన్న చిన్న సోప్ పీసెస్ ఏవైతే ఉంటాయో, అది పోయి ఆ సబేషియస్ గ్లాండ్స్‌ని క్లోజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ సబేషియస్ గ్లాండ్ క్లోజ్ చేస్తాయో, లోపల ఉన్న సీబమ్ బయటికి రావట్లే. అది పింపుల్‌గా మారుతుంది. సోప్ వాడడము, లేకపోతే ఫేస్ వాష్‌లు వాడడము. ఎస్పెషల్లీ విమెన్‌లో మేకప్ వేసుకోవడం. ఎప్పుడైతే థిక్ లేయర్ మేకప్ వేసుకుంటారో, అక్కడ పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఎప్పుడైతే పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయో, లోపల నుంచి వచ్చిన సీబమ్ అనేది బయటికి రాకుండా లోపల అక్యుములేట్ అయ్యి పింపుల్స్‌గా మారుతాయన్నమాట. స్కిన్ హెల్తీగా ఉండాలి, డ్రైగా బాగా చిన్న పిల్లల స్కిన్‌లాగా ఉండాలి అంటే ఫస్ట్ చేయాల్సింది కెమికల్స్ అన్నీ స్టాప్ చేయాలి. అసలు విమెన్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్ టు వేర్ మేకప్ అనమాట. మనము మేకప్ లేని బ్యూటీని మనం చూడాలి. సో, అలా చూస్తేనే స్కిన్ డ్యామేజ్ గాదు. ఇదొక్కటే గాదు. స్కిన్ పైనొచ్చే చాలా ప్రాబ్లమ్స్‌కి మెయిన్ రీజన్ వచ్చి మనం వాడే కెమికల్స్ అనమాట. పింపుల్స్‌కి గూడా మెయిన్‌గా కెమికల్స్ వల్లే వస్తుంది. సో, ఆ పోర్స్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతాయో లోపల ఆ సీబమ్ అలానే ఉండిపోయి అది ఇన్ఫెక్ట్ అయిపోయి పింపుల్స్‌గా మారుతుందనమాట.
అంటే ఫుడ్ ఇంటేక్ లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి డాక్టర్ గారు రైట్. పింపుల్స్ రాకుండా యాహ్! ఉండాలంటే? ఫుడ్‌కి, పింపుల్స్‌కి సంబంధం లేదండి. సో, ఫుడ్‌కి, పింపుల్స్‌కి సంబంధం లేదు. మనం మంచి మనం మంచి ఫుడ్ తింటే, మంచి హెల్తీ ఫుడ్ తింటే స్కిన్ హెల్తీగా ఉంటుంది తప్పితే, బట్ మెయిన్‌గా పోర్స్ అనేవి క్లోజ్ కావడం వల్ల, మనం తినడం వల్ల పోర్స్ అనేవి క్లోజ్ కావు. సో, మనము ఫేస్ సరిగ్గా వాష్ చేసుకోకుండా, లేకపోతే కెమికల్స్ పెట్టి ఆ పోర్స్‌ని మూసేస్తే ఆ సీబమ్ బయటికి రాకుండా అది పింపుల్‌గా మారుతుంది తప్పితే, ఫుడ్‌కి, పింపుల్స్‌కి ఎటువంటి సంబంధం లేదు. బట్ డెఫినెట్‌గా మంచి ఫుడ్, మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్ ఉంటే స్కిన్ అనేది యంగ్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ గారు? ఈ పింపుల్స్ ఒకవేళ ఎంత కేర్ తీసుకున్నా తగ్గకపోతే గనక? యాహ్! మనకు డెఫినెట్‌గా చాలా మంచి కేసెస్ ఒస్తాయండి. చాలా అడ్వాన్స్‌డ్ కేసెస్ ఒస్తాయి హోమియోపతిలో పింపుల్స్ కోసము. కొంతమందికేంటంటే అన్నీ చేసినా కూడా అన్‌కంట్రోల్డ్‌గా పింపుల్స్ ఒస్తుంటాయి. బాగా రెడ్‌గా అయిపోవడము, పెయిన్ రావడము, స్వెల్లింగ్ రావడము, సో, మల్టిపుల్ పింపుల్స్ అంతా బంప్స్ రావడము, ఇలా అన్నీ ఉంటాయి. మనకు డెఫినెట్‌గా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ మెడిసిన్స్ ఇస్తామో ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ, పస్ అంతా బయటకొచ్చేసి, ఇన్ఫెక్షన్స్ అంతా బయటకొచ్చేసి స్మూత్ స్కిన్ రావడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడైతే అన్‌కంట్రోల్డ్ పింపుల్స్, మీరు ఎప్పుడే గాని నేచురల్ వేలో ట్రై చేయాలి. పింపుల్స్ వస్తున్నాయంటే ఫేస్‌ని క్లీన్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పటికి కూడా రావట్లేదంటే దెన్ యూ నీడ్ మెడికల్ హెల్ప్ అనమాట. అప్పుడు మనము అక్కడ ఇన్ఫెక్షన్స్ తగ్గియడానికి, పస్ తగ్గియడానికి, పెయిన్ తగ్గియడానికి, రెడ్‌నెస్ తగ్గియడానికి, స్వెల్లింగ్ తగ్గియడానికి, అదేవిధంగా పింపుల్స్ వచ్చిపోయిన తర్వాత కొంతమందికి స్కార్స్ అలానే ఉండిపోతాయి. లేకపోతే గుంతలు అలానే ఉండిపోతాయి. అవి కవర్ చేయడానికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. చాలా క్విక్‌గా రిలీఫ్ ఉంటుంది. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనము ఎటువంటి పింపుల్స్‌నైనా కూడా హోమియోపతిలో చాలా బాగా క్లియర్ చేసుకోవచ్చు. అంటే మచ్చలు పడుతూ ఉంటాయి కదా డాక్టర్ యాహ్! గారు. బ్లాక్ డాట్స్ కింద పడిపోతూ ఉంటాయి అవును. ఆఫ్టర్ పింపుల్ యాహ్! తగ్గిపోయిన తర్వాత. మరి ఆ డాట్స్ ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? హోమియోపతిలో ఆ డాట్స్ కూడా తగ్గుతాయా? యాహ్! డెఫినెట్‌గా అండి. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏమంటామంటే స్కారింగ్ అంటామనమాట. స్కార్ టిష్యూ ఫార్మ్ అయిపోయి ఉంటుంది. ఆ హ్మ్. స్కార్ టిష్యూని తగ్గించడానికి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. మనకు మొన్ననే ఒక కేస్ వచ్చింది. సో, తను ఆల్‌మోస్ట్ తనకిప్పుడు 35 ఇయర్స్ దాకా ఏజ్ ఉంది. చిన్నప్పుడు బాగా పింపుల్స్ వచ్చేవంట. పింపుల్స్ వచ్చి బాగా గుంతలు గుంతలు పడిపోయినాయి. బాగా స్కార్ టిష్యూ ఫార్మేషన్ అయిపోయింది. మనము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇస్తాము. దాంతో పాటు మనం లోకల్‌గా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఆ స్కార్‌ని డిజాల్వ్ చేయడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అవి ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనకు ఒక 100% ముందు ఉంది అనుకుంటే 80-90% బాగా క్లియర్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ స్కిన్‌గా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పేషెంట్ కూడా మంచి రిలీఫ్ వచ్చిందన్నమాట. 6 మంత్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సో, మన మంచి రివ్యూ కూడా ఇచ్చిందన్నమాట. దీంట్లోకెళ్ళి గూగుల్ రివ్యూస్‌లోకెళ్ళి చూడొచ్చు క్లినిక్ గురించి. యాహ్! థ్యాంక్ యూ డాక్టర్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు పింపుల్ మూల కణాల నుంచి యాహ్! ఎలా తొలగించుకోవచ్చో చాలా చక్కగా చెప్పారు. నమస్కారం.